దురాత్మలను యేసు నామములో జీసస్ పవర్, జీసస్. ఈ లోపల ఉన్నటువంటి వేడి, అలాగే కండ్లకు నరాలకు ఉన్న వేడి ఇప్పుడే ఈ చెవుల్లో నుండి, ఓ బుక్కుల నుండి, ఈ శరీర భాగములంతట్లో నుంచి బయటకు వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. జీసస్. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో గుడ్డితనం పోవాలి, గుడ్డితనము యేసు నామములో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. I mention power, I raise in the natural power, I release in the name of Jesus. చప్పట్లు కొట్టండి గట్టిగా. మరి ఎందుకు దేవుని స్తుతించరు? ఆమేన్, హల్లెలూయా. ఒరే ఒరే నాయనా, రా 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 రా. హల్లెలూయా, ఆమేన్. చప్పట్లు కొడతాం గట్టిగా. హల్లెలూయా. ఎట్లా ఉంది అజయ్, కనబడుతుందా? ఆమె ఎంత స్పష్టంగా ఉంటే ఇంకేంది? 10% మైక్ ఇవ్వండి. ఆమె కన్నులు కూడా నీటిగా. ఆమె ఏమే నీటి తిరుగు. ఆమెన్, హల్లెలూయా. థ్యాంక్ యూ. కళ్ళు చూపించు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు నీకు తెలిసిపోతుంది మొత్తం, నేను ఎక్కడ ఉన్నా తెలుస్తుంది, ఇవన్నీ తెలిసిపోతున్నాయి. చప్పలు కొడతాం గట్టిగా. కళ్ళు కూడా ఎర్రగా అయిపోయినాయి, రెడ్ అయిపోయింది కన్ను. వాటర్ ఇవ్వండి, వాటర్ ఇవ్వండి. హల్లెలూయా, జీసస్, జీసస్. ఆమేన్, హల్లెలూయా, జీసస్. ఆమేన్. ఇప్పుడు నడుచుకున్నానా? నడుచుకో, దూరంగా ఉండండి అందరూ. అసలు ఎట్లా నడిపితే నడిచాడు కదా. ఆమేన్. అసలు ఆ జాలి తెలిసిపోతుంది, ఆ ప్లేస్ అంతా తెలుస్తుంది. ఆమె 4 సంవత్సరాలు కనపడకుండా ఉన్నాడమ్మా, 4 సంవత్సరాలు గుడ్డివాడు. ఆమె ఆమెన్. యేసు రక్తం వచ్చి 5 2 ఎక్కడుంటారమ్మా మీరు? సికింద్రాబాద్ బేగం అన్నానగర్, సికింద్రాబాద్ అన్నానగర్. థ్యాంక్ యూ జీసస్. ఈ సహోదరి ఒక బిజినెస్ చేస్తుందండి. ఆ బిజినెస్ నిమిత్తంగా వెళ్ళి రోడ్డు దాటి వస్తున్నారంట. పాపం ఇంచు 50,000 ఎన్నో డబ్బులు ఉన్నాయంట ఆవిడ దగ్గర. అవి తీసుకుని వస్తుందంట, ఒక బైకు వచ్చి గుద్దేసిందంట. చెప్పమ్మా. బ్యాంకు పోయి బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఒక బైక్ కూడా గుద్దేసి మొత్తం పడిపోయినాయి. పడిపోతే ఇక మొత్తం నడుము నరాలు ముడుచుకుపోయినాయి, 2 నరాలు 2 జాగాలల్లా. ఇక అప్పటి నుంచి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి పడుకొనే ఉన్నాడు. హాస్పిటల్ అన్నీ తిరిగినావు. ఆపరేషన్ అని 150,000 అన్నారు. పైసలు లేక ఆపరేషన్ చేయించుకోలేదు. మంచంలో పండుకొనే ఉన్నాం. అదే పరిస్థితి. 3 years నుంచి మంచం బయటికి వెళ్ళేది లేదు, ఏడికి లేదు, కడప దాటేది లేదు. నడుము నొప్పి అంతా నొప్పి, మొత్తం నడుము నొప్పి మొత్తం పగ అంతా బ్యాక్ మొత్తం నొప్పి. ఇప్పుడు ఎట్లా ఉన్నారమ్మా? పర్వాలేదు, పర్వాలేదా? ఏమనుకున్నావు అసలు? తగ్గిద్ది, నేను మళ్ళీ పని చేసుకుంటాను అనుకున్నావు? ముందు సంగతి చూడగా ముందుకు తగ్గదు. ఇంకా ఇంతే నా పరిస్థితి. ఇంకేమో బతుకుతామో సచ్చదాకా ఇదే నొప్పి. ఒక్క కూతురండి, ఒక్క కూతురు. ఆమెకు పెళ్లి చేసినప్పటి నుంచి ఇంకా నన్ను మూలకే పడినాయి. ఇక పెళ్లి చేసినా గత ఒక నెల అంతే. ఇక అప్పటి నుంచి పండుకొని ఇక నడి రోడ్లో బైక్ నడి శివరస్తం మీద. ఆపరేషన్ అయిందమ్మా? అసలు చేపియలే. ఇంకా ఎందుకు చేపించలేదు? డబ్బు 150,000 2 లక్షల దాకా అయితే అన్నారు. తిరిగారు, చేపియలే. వేరే చిన్న ఒక హాస్పిటల్కి వెళ్ళినాం. అక్కడ ఒక 50,000 దాకా ఖర్చు వచ్చింది. తగ్గుతా అన్నారు. వాళ్ళు కూడా మళ్ళా చేపియాలన్నారు. జీవితాలు ఎంతో మంది బ్రతుకులు కొన్ని విధాలుగా ఇలా చెప్పాలంటే నెక్స్ట్ వారం వచ్చినప్పుడు బెల్ట్ పెట్టుకొని వచ్చినా కదా. బెల్ట్ పెట్టుకొని నడవలేని పరిస్థితి, నడవలేను. నేను మెల్లమెల్ల ఏమని పట్టుకొని వచ్చిన. ఈరోజు మంచిగా నడుచుకుంటూ ఇక్కడికి వచ్చాను. ప్రార్థన చేస్తా అక్కడే ఉంది. జీసస్. ఈ బిడ్డని సాతాను చాలా బాధ పెట్టిందండి. ఈ కుమార్తెను ఒక్కసారి దర్శించి ప్రభువా, ఈ కుమార్తెను ఒకసారి దర్శించండి. చప్పట్లు కొట్టండి అందరూ కలిసి.
జీసస్ హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హైల్. ఆమేన్. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. రిలీజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. యేసు నామములో ప్రతి బలహీనత, ప్రతి క్షుద్రాత్మ, శక్తి ఆత్మ యేసు నామములో విడుదల కలుగును గాక. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమె నడువమ్మ, నడు. త్వరగా నడవాలా? స్పీడ్గా మైక్ ఇవ్వండి, నడవండి స్పీడ్గా. ఆమె చప్పట్లు కొట్టాలి, అందరూ కూడా చప్పట్లు కొట్టాలి గట్టిగా. యేసు నామములో, యేసు నామములో చప్పట్లు కొట్టాలి. ఇంకా స్పీడ్గా నడవండి. హల్లెలూయా, హల్లెలూయా. జీసస్, జీసస్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ఈ స్థలానికి బెల్ట్ పెట్టుకుని వచ్చావా, లేకుంటే ఆగు పట్టుకోది, బెల్ట్ పెట్టుకుని వచ్చావా, తాయితులు కట్టుకుని వచ్చావా? ఎవరు చెప్పారు? నువ్వు చెప్పావా, నేను చెప్పానా? పెట్టుకుని వచ్చిన తాయితులు కూడా ఉన్నాయి. తాయితులు కూడా ఉన్నాయా? అన్ని అయ్యగారే చెప్పిండు నాకు. నేను చెప్పిన అసలు ఏం చూడాలి ఆయన, నాకు కాలుకి నడువున అయ్యగారు అని చెప్పిన అంతే. అన్ని అయ్యగారే చెప్పిండు. మొగాల్లో ఉంది, చాలా బాధలు ఉన్నాయి నీకు, నువ్వేం చెప్తలేవేందమ్మా అని కూడా చెప్పిండు. మొత్తం చెప్పిండు అయ్యగారే. అన్నీ చెప్పి అన్నీ నాకు తగ్గించిండు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చావు తమ్ముడు నువ్వు? నల్గొండ జిల్లా. ఈయన సాక్ష్యము ఈ సహోదరుడు నాకు చెప్పాడు. అన్నీ పోతాయి, ఏం భయం లేదు అన్నాను అంతే. ఆమేన్. హల్లెలూయా. అయ్యగారికి వందనాలు, వచ్చిన పెద్దలకు వందనాలు. నా పేరు సందీప్ అండి. ఇక్కడికి రాబట్టి 6 నెలలు అవుతుంది. నేను చాలా మందిని తీసుకొచ్చిన. ఈయన మాది నల్గొండ జిల్లా, నెకరెక్కల్ మా ప్రాపరు. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఈ అబ్బాయిది. యాక్చువల్గా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఈ అబ్బాయిది. సో ఈయన చాలా నాకు ఫోన్ చేసిర్రు. మా మడదల దగ్గర నా నెంబర్ తీసుకొని నైట్ 10 గంటలకు ఫోన్ చేసిర్రు. ఈయన ప్రాబ్లం ఏంటంటే, వాస్తవానికి నాకు ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే, వాళ్ళ మమ్మీ చెప్పింది, అయ్యా మీ బామ్మడిది మంచిగా ఉండట్లేడు. నైట్ 3 గంటలకు 4 గంటలకు తెల్లరి గంటలు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు మందు తాగడానికి వెళ్ళిపోతుండు, గుట్కాలు తింటుండు, తమ్మాకులు తింటుండు. సాయంత్రం 6 కాగానే వాళ్ళ అమ్మ ఎటు పోతే అటు వస్తుంటుండు. ఎటు పోతే బాత్రూమ్ పోతే నేను బాత్రూమ్ వస్తుండు, స్నానం పోతే స్నానానికి వస్తుంటుండు, పని పోతే పనికి వస్తుంటుండు, ఎటు పోతే అటు వస్తుండ్రు. వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని కత్తులతోటి, రాడ్లతోటి, కర్రలతోటి కొడతందుకు తిరుగుడు, గొడవలు, పంచాలు. రీసెంట్లీ లాస్ట్ వీక్ మన దగ్గరికి 1-2 డేస్లో వస్తేందుకు ఈ అబ్బాయి పోలీస్ స్టేషన్లో కూడా పడ్డాడు. వాస్తవానికి ఏం జరిగిందంటే, ఇంతకుముందు పాత పరిచయాల ద్వారా ఒక లేడీ బయటంగా రోడ్డు మీద పోతుంటే ఆపి మరీ గొడవ పెట్టుకుండు అమ్మాయితోటి. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టరు, పెద్ద మనుషులే పెట్టరు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ రేపు వస్తానంగా పోలీస్ స్టేషన్లో పడ్డారు. చెప్పిన తర్వాత నేను ఒకటే మాట్లాడినా, హైదరాబాదు గుర్రగూడెం బిఎస్ రావు పాస్టర్ గారు దగ్గరికి తీసుకురండి, మీకు ఎలాంటి సమస్య ఉన్నా టోటల్గా క్లియర్ అయిపోతుంది. అక్కడికి వస్తే అని నేను చెప్పిన ప్రకారం దగ్గర ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు మాట్లాడినా, మళ్ళీ మార్నింగ్ మాట్లాడినా. వీళ్ళని మొత్తం ఫాలోఅప్ చేసుకుంటా గుర్రం కూడా తీసుకొచ్చిన, ఎల్బీ నగర్ దాకా గుర్రం కూడా తీసుకొచ్చిన తర్వాత ఈ అబ్బాయి దీంట్లోకి ఎంటర్ కాగానే ఆటోమేటిక్గా 50% క్యూర్ అయిపోయిందండి. వాస్తవం చెప్తున్నా, రియల్ నేను చెప్పేది. ఈ అబ్బాయి 50 మినిట్స్ కాగానే క్యూర్ అయిపోయిన తర్వాత అయ్యగారు కూడా ఎక్కువ ప్రార్థన కూడా చేయాలి ఆ రోజు. వాస్తవానికి చాలామంది పబ్లిక్ వచ్చి మా అయ్యగారు వాటర్ చల్లిండు, ప్రేయర్ చేసిండు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను పంపించిన, ఏం కాదమ్మా, ఖచ్చితంగా ఈ మందిరంలో అడుగు పెట్టిన తర్వాత మీరు స్వస్థపడినట్టే మీరు అని నేను చెప్పిన. తెల్లారి మళ్ళీ ఫోన్ చేసిన. వాస్తవానికి ఈ అబ్బాయి మార్నింగ్ ఎవరైనా లేవడం 6 గంటలకు లేస్తారు. ఈ అబ్బాయి 3:30కు 4 గంటలకు లేచి డైరెక్ట్ మందే తాగుతాడు ఈ అబ్బాయి. కానీ ఆ రోజు 6 గంటలకు లేచిండు. 6 గంటలకు ఎలాంటి మందు కూడా తాగలేదు ఈ అబ్బాయి, ఎలాంటి మందు కూడా తాగలేదు. సో తర్వాత 6 గంటలకు లేచిన తర్వాత ఎట్లుందమ్మా అని మళ్ళీ ఫోన్ చేసిన. నేను 7 గంటలకు ఫోన్ చేసిన, అయ్యా కొద్దిగా అయితే ప్రజెంట్ మంచిగా ఉంది. ప్రతిరోజు ఫోన్ చేసి, బాబు ఎట్లా ఉంది అంటే ఎక్సలెంట్ అయిన బాబు అని అన్నాడు. ఈయన ఈ మందిరానికి రాకముందుకు మొత్తం బక్కగా అయిపోయాడు, పిచ్చోడైపోయాడు. మొత్తం 4 కేజీలు పెరిగిండండి. 5 డేస్లో 4 కేజీలు పెరిగింది అబ్బాయి. టోటల్గా మందు మానేసిండు, గుట్కాలు మానేసిండు, మందు టోటల్గా మానేసిండు. బాబా నాకు మందు అంటేనే తెలియట్లేదు, మా ఊర్లో పరేషాన్ అయిపోతారు. నేను ఎక్కడ పోయినవరా అందరు అడుగుతారు, ఎక్కడ పోయారు అందరు అడుగుతారు అని అందరు పరేషాన్ అయిపోతారండి ఊర్లో. ఎవరితో గొడవ, పొద్దున్న లేస్తే లేడీస్ని హరాస్మెంట్ చేసుడు, గుట్కా మందు తాగుడు, చాలా
ఇబ్బందులు పెట్టండి జనాల్ని. కానీ ఈ అబ్బాయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలాంటి కూడా మందు తాగట్లేదంట. 4 సార్లు భోజనమే తింటున్నాడంట. మందు మీద అసలుకి లేనే లేదంట. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మంచిగా అయినండి. నేను చాలా మందిని నడిపిస్తున్నా. హల్లెలూయా. ఏ ఊరు అసలు ఊరేది? ఆ ఊరే ఊరు నల్గొండ జిల్లా నగరకల్ మండలం. ఇంత ప్రశాంతంగా ఉంటావని అనుకున్నావా? జీవితాలు అనుకున్నాను. ఏమనుకున్నావు అసలు? నీ జీవితం ఏమైపోద్ది అనుకున్నావు అసలు? నాకు గత ఒక 7 నెలల నుంచి యాక్సిడెంట్ అయింది. బైక్ యాక్సిడెంట్ అయింది. నా నిమ్మకాయ ఫీల్డ్ రేత్రి 11-12 గంటలకు ఏ టైంలో ఇప్పుడు వస్తుంది అది అది నా ఫీల్డ్. ఒక 10 ఏళ్ళ నుంచి అలానే చేస్తున్నాను నిమ్మకాయ. అంటే ఒక 7 నెలల క్రితం నాకు యాక్సిడెంట్ అయింది. అప్పటి నుంచి ఇక తలకాయ పలిగింది. అవును, ఇదిగో తలకాయ పలిగింది, కట్ అయింది చూడండి ఎదరా. 8 కుట్లు పడ్డాయి నాకు. ఒక ఆ రోజు నుంచి నైటు యాక్సిడెంట్ అయిన కాంచి ఆ రోజు నుంచి నాకు ఇక స్టార్ట్ అయింది. ఇక ఇంట్లో పోతే భయం గుబులు నాకు జనాలు అవపడకపోతే ఏదో పిచ్చులు వేసినట్టు అందరూ ఓళ్ళు పడతాను తీటకెళ్ళి కొట్టడం ఇవన్నీ జరిగేది. అరెస్ట్ ఉన్నాయి. ఈ మందిరాలకు అడుగు పెట్టినాక నాకు చాలా మంచిగా అనిపించింది. పోయిన వారం వచ్చినాక ఈ వారం నిన్న వెయిట్ చూసుకున్నా. అప్పుడు 64 ఉన్న వాళ్ళు ఇప్పుడు 68 కిలోలు అయినా నేను. ఎన్ని కిలోలు? పోయిన వారం ఉన్నప్పుడేమో 64 ఉన్నా, ఇప్పుడేమో 68 కిలోలు ఉన్నా. 4 కిలోలు పెరిగినా. ఈరోజు ఈ సంతోషం తండ్రి బిడ్డకి ఇచ్చాడు. ఆయన బిడ్డలు మనం అందరం అంతే. మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలు ఇబ్బందులు పెడుతుంటే మీరు వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి అంతే. అర్థమైందా? ఈ పరిచర్యలో స్వస్థత కంటే ముఖ్యంగా విడుదల ఇక్కడ ఉంది. మెయిన్ విడుదల, స్వస్థత ఎంత అవసరమో అంతకు మించి విడుదల అవసరం. ఆ విడుదల వేసే ఇచ్చాడంతే. ఆమె గాడ్ బ్లెస్ యూ అన్న, గాడ్ బ్లెస్ యూ. ఆమె పోయిన వారం వచ్చాను. పోయిన వారమే వచ్చాను. నేను ఆరోగ్యం బాగలేదు నాకు. ఇప్పుడు కాదు 10 సంవత్సరాల నుంచి కడుపులో గెడ్డలు ఉన్నాయి అని చెప్పారు డాక్టర్లు. ఇక నేను పోయి చూపించుకుంటుంటే ఆపరేషన్ చేయాలి అని అన్నారు. ఇంకా అప్పటి నుంచి దేవుడిని నమ్ముకున్నాను. దేవుడే తీసేస్తాడని దేవుడిని నమ్ముకుని దేవుడి మీద భారం వేసుకున్నాను. మన టీవీ కార్యక్రమంలో చూశాను కదా. ఇంకా ఇక్కడికొచ్చిన తర్వాత మీ చేత ప్రార్థన చేయించుకున్నాను. కడుపులో నొప్పి తగ్గిపోయింది. ఇక టాబ్లెట్ వేసుకోవటమే మానేసాను. అంటే కడుపులో నొప్పి అంటే బ్లీడింగ్ ప్రాబ్లమా? బ్లీడింగ్ ప్రాబ్లం. ఎన్ని సంవత్సరాలు? అది చెప్పాలి. 20 సంవత్సరాల నుంచి. 20 సంవత్సరాలది ఇక్కడ ఒక్క ప్రార్థనకే తగ్గిపోయింది. టాబ్లెట్లు వేసుకున్నారు కదా? టాబ్లెట్లు ఎప్పటి నుంచో వేసుకుంటున్నారు. మన ఇక్కడికి వచ్చినాక ప్రార్థన చేయించుకొని పోయినాక టాబ్లెట్లు వేసుకోవటం మర్చిపోయాను. కడుపు నొప్పి తగ్గిపోయింది. ఆమేన్, హల్లెలూయా. మీ బాబుని తీసుకొచ్చినట్టు? బాబు ఉన్నారు. మీ భర్త చనిపోయాడా? లేరు, ఉన్నారు. ఎయిడ్స్ పెట్టిపోయారు. ఆంధ్రాలో ఉన్నారు. నాకు గుర్తున్నారు మీరు. ఇప్పుడు మీరు ముఖం కూడా మారిపోయింది. పోయిన వారం 20 సంవత్సరాలుగా రక్తస్రావణ రోగంతో ఈ బిడ్డ ఉంది. భర్త ఇడిచిపెట్టేశాడు. ఈ బాబు ఆ తల్లిని పోషిస్తున్నాడు. ఇప్పుడు ఆరోగ్యం బాగుండటం లేదు కదా. మమ్మీకి ఇప్పుడు పర్వాలేదు, మంచిగా. అంతకు ముందు ఒకటే నొప్పి, కడుపులు నొప్పి అల్లాడిపోయేది. ఇక్కడికి రాగానే ప్రార్థన చేయించుకుంది. ఇంటికాడికి పోయాం. మీరు ఇచ్చిన డబ్బాలో నీళ్ళు ఉన్నాయిగా, అవి ఇంటి చుట్టూరు చల్లంగానే మంచిగా ఉంది. ఆ రోజు ఇక్కడ ప్రార్థన చేయించుకొని పోయినాక 9,000 తీసుకొచ్చి ఇచ్చాడు. అమ్మ నువ్వు ఆపరేషన్ చేయించుకోమని. నాకు ఆపరేషన్ పడదు, నా దేవుడు అనే నన్ను ముట్టుతాడు, నన్ను నయపరుస్తాడు, నా దేవుడి మీద నాకు నమ్మకం ఉందని చెప్పాడు. హల్లెలూయా. నిజంగా ఇలాంటి కుటుంబాలకు ఈ చిన్న బిడ్డ ఆ తల్లిని పోషించటం, ఆవిడ ఓవర్ బ్లీడింగ్ ద్వారా ఏ పని చేసుకోలేకపోవటం, సాతాను అలా బంధించి బిడ్డని బాధపరుస్తుండగా ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా వీళ్ళు ఇక్కడికి వెళ్తే బాగుపడతామనే ఆశతో నమ్మకంతో ఈ స్థలానికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ యొక్క నమ్మకాన్ని దేవుడు అద్భుతంగా కార్యం చేస్తున్నాడు. 20 సంవత్సరాల నుంచి ఉన్నాయి సార్. మచ్చలు 20 సంవత్సరాలు. ఎక్కడ ఉంటారు మీరు? మేము ఇంతకుముందు తుర్కంజాలు ఉండే. తుర్కంజాలు, కమ్మగూడ, సిద్దిపేట జిల్లా. పోయిన వారం వచ్చి మీ కాడికి వచ్చారా? నూనె పూసుకుంటే తక్కువైంది. వారంలోనే తక్కువైనా మొత్తం వారం. ఆమేన్. చప్పట్లు కొడతాం గట్టిగా ప్రభుకి మహిమ. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నేను సురేష్ది అలాగే లక్ష్మిది ఒక సాక్ష్యాన్ని మీకు నేను వినిపిస్తాను.
నిజంగా మీరు టీవీలో అమ్మాయిని చాలాసార్లు చూసి ఉండొచ్చు. ఏ ఊరే మీది? భద్రాచలం. భద్రాచలంలో మనుగురా? మనుగూరు. ఏ స్థితిలో వచ్చారో ఒకసారి వాళ్ళు సాక్ష్యం చెప్తారు, వినండి. గారు ఇట్లా మరి కంట్లో నుంచి, చెవులాల నుంచి, ముక్కులాల నుంచి బ్లడ్ వస్తుంది. చాలా హాస్పిటల్లో తిరిగినాం, ఈ డాక్టర్లు కూడా ఏమీ లేదన్నారు. తర్వాత చర్చిలకి వెళ్ళినాం, చాలా పెద్ద పెద్ద సంఘాలకి, కానీ తగ్గుతుంది. ఒక నెల అయినాక మళ్ళీ ఆటోమేటిక్గా అదే కంటిన్యూ అవుతుంది. మరి ఏంది అసలు తగ్గట్లేదు, ఎన్ని హాస్పిటల్ అట్లా చర్చిలు అలా అయిపోతుంది. ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు పెట్టుకున్నాం పాస్టర్ గారు. ఏంటంటే అయితే ఆ రోజు 2 రోజుల ముందు శనివారం, అయితే గురువారం నాడు ఫోన్ చేసిన, అయితే శుక్రవారం శనివారం ఇక్కడ ఆరాధన, ఉపవాస ప్రార్థన. అయితే పాస్టర్ గారు అన్నారు, మీరు రాండి అయ్యా, మీరు వీలుంటే ఒకవేళ అమ్మాయి లేచే పరిస్థితిలో ఉంటే తీసుకొని రాండి, వచ్చేటప్పుడు ఫోన్ చేయండి అన్నారు. అయితే అనుకోకుండా శుక్రవారం నైటే మనకి బాగా సీరియస్ అయిపోయింది. రోజు 20-30 సార్లు వచ్చే బ్లడ్ ఒకసారి 70-80 సార్లు వచ్చింది ఆ రోజు మొత్తం మీద. 20-30 ఎక్కడ, 70 సార్లు 80 సార్లు ఎక్కడ, కంటిన్యూగా అసలు లీటర్లు పోతూనే ఉంది. ఇక అయిపోయింది అనుకొని ఆశలు వదులుకున్నాం. ఇక ఒక లాస్ట్ ప్రయత్నం, ఇక చర్చికి వెళ్దాం. ఇక పాస్టర్ గారు అంత నమ్మకంగా చెప్పారు, పోతే చర్చిలోనూ పోతుంది ఊపిరి ఉంటే మరి తీసుకొని వస్తానని ఇక 2 పిల్లకాయలను తీసుకొని ఇక ఆ రోజు కారు కట్టించుకొని ఏడ్చుకుంటా అందరం కలిసి, నేను, నా భార్య, 2 పిల్లలు, మా అత్తయ్య కారు కట్టించుకొని, డబ్బులు కూడా లేవు, కారుకి ఎట్టగట్ట చూసుకొని కారు కట్టించుకొని ఇక్కడికి వచ్చాడుక 5 అయింది తెల్లారి గట్ల. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక కూడా మళ్ళీ కంటిన్యూగా వస్తూనే ఉంది. ఇక తగ్గదు చేయదు, అనవసరంగా వచ్చినాం. అక్కడ ఇంటికాడ ఉన్న పోయేదే ఎందుకు అనవసరం, చర్చిలో వచ్చిన కూడా తగ్గించదు అనుకుంటే తగ్గలేదు. మరి ఏడు కూడా అదే పరిస్థితి అనుకోనంటే అప్పుడు పాస్టర్ గారు వాళ్ళ అమ్మగారు ఇక్కడే ఉన్నారు. ఆ అమ్మగారు అన్నారుగా, అయ్యా బాధపడబోకండి, అసంటే పాస్టర్ గారికి కరాపాకుతో తీసేసిన విలువ, అసలు మీరేం బాధపడబోకండి, వెళ్ళేటప్పుడు మీరే ధైర్యంగా వెళ్తారు, ఆమె లేచి సంచి పట్టుకొని వెళ్తుంది, అప్పుడు అసలు మీరు ఎప్పుడు జీవితంలో రాదు, అసంటే మీరు నమ్మకం ఉంచండి, మీరు వచ్చారుగా చూడండి పాస్టర్ గారు అసలు ఎట్లా నయం చేస్తారో చూడండి అని ఒక అవకాశం చూడండి అని అన్నారు. మా ఆవిడ కూడా అంది, ఇక్కడ చర్చిలో ఏం తగ్గించింది ఏంది, పెద్ద పెద్ద సంఘాలలో చర్చిలలో తగ్గట్లేదు, 10 రోజులకి మళ్ళీ 20 రోజులకు వస్తుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న చర్చి, పాస్టర్ గారు లేడు, ఇక్కడ సీరియస్గా ఉంది, చావు బతుకులాలు ఉంది అని అందామా అని అంటే, చిన్న చర్చి పెద్ద చర్చి కాదు, అయ్యగారు గొప్పోళ్ళు కావాలంటే అయ్యగారు బలంగా స్వస్థపరిచే విధానం ఉండాలి అయ్యగారి దగ్గర, మళ్ళీ కంటిన్యూగా రాకోకుండా ఉండటానికి ప్రార్థన చేయడానికి ఎవరైనా చేస్తారు అని అంటే సరేలే అని అప్పుడు ఇక పాస్టర్ గారు వచ్చారు. ఎట్లా ప్రేయర్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయగానే ఇక పాస్టర్ గారు చెయ్యేసి కూడా ప్రార్థన చేయలేదు. మా ఆవిడికి ఆరాధన మొదలయ్యే టైంలో పాస్టర్ గారు ఇట్లా పాటలు పాడుతుంటే పరిశుద్ధాత్మ వచ్చి ఇక ముట్టి అమ్మంటే అక్కడే కింద ఈడ్చుకొని కింద పడింది. ఇక అప్పుడు మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత పాస్టర్ గారు ప్రార్థన ప్రేయర్ చేశారు. ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకే 14 నెలలు అవుతుంది ఇప్పటికే, ఈ రోజు వరకు రాలేదు. ఇక లాస్ట్ ప్రయత్నం ఇది. ఈ ప్రయత్నం అయిపోతే ఇంకేం లేదనుకున్నాం. ఇక అయితే అయింది, ఉంటే బతికింది, సత్తే చచ్చిందని చేతనైనంత వారికి ఇక దేవుడే చూసుకుంటాడు, ఇక మనుషుల వల్ల కాలేదు అనుకొని ఇక్కడికి తీసుకొని వచ్చినాం. ఆ రోజు అప్పుడు కూడా అక్టోబర్ నెలలో మంచి చలికాలం, ఇదే టైం. అట్లా జరిగిందండి మా జీవితాలలో. అద్భుతమైన తెలుసా, చాలా అంటే కష్టమంతా ఈ హాస్పిటల్కి పెట్టడం, అక్కడిక్కడ పెట్టడం జరుగుతుంది. ఈ స్థలానికి వచ్చాక వాళ్ళు వెళ్ళేటప్పుడు మరి వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకున్నారో, నాకు ఒక కానుక నా చేతులు పెట్టి ఒక తీర్మానం కూడా చేసుకున్నారు. అయ్యా, ఎందుకంటే ఇక్కడ నేను ఆరాధన చేస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను, అమ్మాయి అక్కడ నుంచి ఎగురు గంతులేస్తూ అభిషేకంతో నింపబడి ఇక్కడికి వచ్చింది. అప్పుడే వాళ్ళకి విడుదల వచ్చిందని అర్థమైపోయింది. నేను ముట్టుకోలేదండి, అప్పుడే విడుదల వచ్చేసిందండి. అంతకుముందు ఎట్లా ఉండేదమ్మా అంతకుముందు బ్లడ్? అంతకుముందుకి అసలు చెవులు నొప్పి ఉండేది కాదు, ఏముండేది కాదు, చెవు నిండి ఇట్లాగా వచ్చేసేది. మళ్ళీ కొద్ది రోజులైన తర్వాత ముక్కులో నుంచి వచ్చింది, కొద్ది రోజులైన తర్వాత కంట్లో నుంచి, 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు. అసలు ఎంత బాధ అంటే అంత బాధ ఉండేది. అన్నం తింటే ఇట్లాగా కదిలేసరికి ఎమ్మటిని వచ్చేసేది, బ్రష్ చేసినా వచ్చేది, కనీసం చిన్న చిన్న పనులు ఏమైనా చేసినా కానీ అసలు ఆగేది కాదు, బాగా వచ్చేది. ఎంత బాధ అంటే అంత బాధ ఉండేది. అసలు నేను బ్రతుకుతున్నా, చచ్చిపోతున్నా, కదులుతేనే వచ్చేది. అసలు ఎటు కదిలేదానికి వచ్చేది కదా, ఇటు పడుకుంటే ఇది మొత్తం
తడిసిపోయి ఎంతగా చెప్పలేని అంత బాధ ఉండేది, చాలా బాధపడేదాన్ని. అసలు మాకు ఇక్కడ ఈ చర్చి గురించి తెలియదు. మా ఆడబిడ్డ టీవీలో ప్రోగ్రాం చూసి అయ్యగారు నెంబర్ ఇచ్చింది, మా వారు ఫోన్ చేశారు. వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి చూస్తే చిన్న చర్చి, ఇక్కడ హైదరాబాద్లో చాలా చర్చిలకు వెళ్ళంలే కానీ తగ్గేది వచ్చేది కానీ నాకేమో నమ్మకం కుదరలే. ఇక్కడికి వచ్చాక కూడా అంత పెద్ద చర్చిలకు వెళ్తేనే తగ్గలేదు లేని ఇంత చిన్న చర్చిలో ఏం తగ్గిద్ది, నేను బ్రతుకునో లేదో అని చెప్పేసి అన్న. అప్పుడు మా ఆయన అంటూ, చిన్న చర్చి కోసం చూస్తున్నావు, దేవుడు అద్భుతం చేస్తుంటే చాలా కార్యాలు చేశారంట, దేవుడు చేసిన చర్చిలో మా అక్క చెప్పిందంటే సర్లేని ఇంకా అట్టే ఉన్నా. అసలుకి నాకు ఆ రోజు ఏమైందో నాకు గుర్తులేదు. అసలుకి అదోలా అయిపోయింది. కనీసం ఇంత కదిలితేనే అంత బ్లడ్ వచ్చేది, అంత ఎత్తు పరిశుద్ధాత్మ వచ్చింది మా అమ్మ చెప్పింది. ఇంటికాడ ఎక్కడికి వస్తున్నప్పుడు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇద్దరం కూడా పాస్కి కూడా ఇద్దరం తీసుకొని చిన్నపిల్లగాళ్ళని తీసుకెళ్ళి పాస్ పంపించి మళ్ళీ తీసుకొచ్చి మంచం మీద పండుకోబెట్టేవాళ్ళు. లేచి ఓపికే లేదు, అసలు అన్నం తినే ఓపిక లేదు. అసలు అన్నం తినకపోయినా కనీసం 10 రోజుల పైన అయింది. అంత బ్లడ్ ఎక్కడి నుంచి పోతుంది ఏమో అర్థం కావట్లేదు. నేను అసలు చచ్చిపోతున్నా, బతుకుతున్నా, చిన్న పిల్లలు ఆగమైపోతారు అని ఎంత బాధపడినా. అసలు మనశ్శాంతి ఉండేది కాదు. ఎప్పుడు చూసినట్టు కంట్లో నుంచి ఘోరంగా కన్నీరు కంటే ఎక్కువ వచ్చేది బ్లడ్. అసలు కంట్లో నుంచి, ముక్కులో నుంచి, చెవు నిండి వచ్చేది. నా పిల్లల్ని పట్టుకొని, నా భర్త పట్టుకొని ఎన్నిసార్లు ఏడ్చినా నాకు ఇదేం బాధ అని. ఎన్ని చర్చలకు వెళ్ళినా తగ్గట్లేదు. నాలో విశ్వాసం లేకుంటే ఏమైందని చెప్పేసి ఎంత ఏడ్చేదాను. అసలు ఓపుకుంటేదే కాదు, అయినా సరే అన్నం తినకపోయినా అన్నిసార్లు అసలు ఎట్టు వచ్చేదంటే కనీసం చెయ్యి దిగినా ఏదైనా దెబ్బ తగిలినంత రాదు బ్లడ్. ఘోరంగా చూసిన వాళ్ళందరూ అమ్మో ఇదేంటమ్మా కళ్ళ నుంచి వస్తుంది, పెద్ద రాక్షసుకు వచ్చినట్టు కానీ అలా కాలం చేస్తుంది. అయినా సరే ఎంత బాధపడ్డా అసలు ఆ బాధ అసలు అమ్మో అది ఇప్పుడు చెప్పుకోలేను. ఆ బాధ తలుసుకుంటేనే భయంకరమైన బాధ. కానీ ఈ చర్చిలోకి వచ్చాక అసలు దేవుడు ఎంత గొప్ప కార్యం చేసిండంటే మర్చిపోలేను. నీ జీవితం అంతకాలం రుణపడి ఉంటుంది దేవుడికి. అప్పటి నుంచి ఇప్పటికి ఏం లేదు, నేను హ్యాపీగా ఉంటున్నాం, మా ఫ్యామిలీతో మంచిగా ఉంటున్నా. ఈ చర్చికి మళ్ళీ ఇప్పటికీ 4 సార్లు వచ్చిన చర్చికి, ఎప్పుడు వచ్చినా హ్యాపీగానే వస్తున్నాం. అప్పుడు ఎంత బాధ అంటే కారు కూడా దిగలేకపోయినా, టాయిలెట్కి వెళ్ళే ఓపుకోలేదు. తమ్ముడు మా ఆయన పోయించారంటే ఎంత బాధ అంటే అంత బాధ. నేను ఎప్పుడు మళ్ళలేదు బాధ. కారు కట్టించుకొని ఇక్కడికి వచ్చి దేవుని నమ్ముకుంటూ ఈ బాధకి నమ్ముకున్నారా? ఈ బాధకి ఇట్లా మనిషి అంత ఉండేది కాదు. విశ్వాసం అబ్బాయికి మామూలు విశ్వాసం కాదు, వీళ్ళకి మామూలు విశ్వాసం కాదు. ఈరోజు అండి మరి చెట్టు కింద ఏదో వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదించాడు తెలుసా? అక్కడికి వెళ్ళిన కాడ నుంచి మాకు అన్ని కలిసి వచ్చినాయి. అదే సంవత్సరంలో ఇదే అక్టోబర్లో వచ్చినాం. జనవరి నెలలో 2019లో ఎక్సెల్ బండి ఉంటే దాన్ని అమ్మేసి పెద్ద బైక్ కొన్నా. తర్వాత మళ్ళీ మొన్న ఈ సంవత్సరంలో ప్లాట్ ఒకటి తీసుకున్నాం. మళ్ళీ మాస్టర్ గారు కూడా భద్రాచలం వచ్చారు. అయితే అక్కడికి వచ్చినప్పుడు మా ఇంటికి రమ్మంటే వచ్చారు. వస్తే అయ్యగారు ఏం లేదండి, మా ఇంట్లో గిన్నెలు కూడా లేవు, అసలు వండుకోవటానికి కూడా ఆమె గిన్నెలు లేవు, మంచాలు లేవు, ఏమి లేవు, బట్టలు పెట్టుకోవడానికి బీరువాళ్ళు కూడా లేవు అని అంటే, అందరూ అన్ని కొనుక్కుంటారు అయ్యా, మీరు తొందరలోనే అన్ని కొనుక్కుంటారు, దేవుడు అన్ని ఇస్తాడు, మళ్ళీ నేను వచ్చేలోపు అన్నీ ఉంటాయి మీ ఇంట్లో అని చెప్పారు. అయితే పాస్టర్ గారు అన్నట్టు ఇక పాస్టర్ గారు అయితే రాలేదులే కానీ మళ్ళీ తర్వాత అయితే ఇప్పుడు అన్ని కొనుక్కున్నాం. బీరువాలు, డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం మంచిగా ఇంకా మాకు మా అందరికి బట్టలు కూడా మంచిగా కొనుక్కున్నాం, చాలా కొనుక్కున్నాం. ఇంకా మొత్తం అంతా మంచిగా ఉంది. అద్భుతం దేవుడు చేశాడు. ఆయన ఆత్మ ద్వారా, మా శక్తి సమర్థాల ద్వారా కాదు కానీ దేవుడు తన ఆత్మ ద్వారా ఈ కార్యము చేశాడు. వారి సంతోషాన్ని పరిపూర్ణం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేయించుకున్నప్పుడు ఏదో మెడలేదో అరిగిపోయింది, అంతా తగ్గింది. అది ఆ రోజు నాకు బ్లీడింగ్ ప్రాబ్లం కూడా చెప్పాను కదా మీకు. అది మీరు ప్రేయర్ చేసిన తర్వాత వాటర్ తాగమన్నారు. వాటర్ తాగిన సెకండ్లోనే నాకు బ్లీడింగ్ ఆగిపోయింది.
ఆమేన్. ఆ నైట్ ఆ నైటే ఆగిపోయింది. నైట్ అప్పటికి ఎన్నాళ్ళు బట్టి ఉంది అట్లాగా? అప్పుడు 1 month నుంచి నాకు స్టార్ట్ అయింది. పోయిన నెల 8వ తారీఖు నుంచి నాకు స్టార్ట్ అయింది. ఒక్క ప్రార్థనతో ఒక్క ప్రార్థనతో ఆ వాటర్ చప్పలు కొడతాం గట్టిగా ఉన్న వాళ్ళు అందరూ కలిసి ఆమేన్. ఈ చెవులో ఏంటో శబ్దాలు ఉంటాయి కదా? శబ్దాలు మొత్తం అన్ని. ఎన్ని సంవత్సరాలు బట్టి ఉందా శబ్దం? నాకు 3 years అబౌ నుంచే. 3 years నుంచి ఏమైతుంది? ఇట్లా చెవులో పురుగు సౌండ్ లాగా గుయ్యమని సౌండ్ వస్తుంది. ఈ తలనొప్పి, మెడ నరాలు. పొనుకున్నప్పుడు ఒక కరెంట్ షాక్ కొట్టినట్టుగా ఇట్లా ఎర్త్ వచ్చినట్టు వచ్చేసిద్ది. ఆ వచ్చినప్పుడు నేను చాలా డల్ అయిపోయి ఇంకా ఏమైపోతుందో అన్నట్టుగా అనిపిస్తుంది. అట్లా ఎన్నో మందిరాలకు వెళ్ళాను, ప్రేయర్ చేసుకుంటూనే ఉన్నాను. నాకు ఎక్కడ అసలుకి ఇది కాలేదు. హాస్పిటల్కి వెళ్ళినా కానీ నార్మల్ రిపోర్టే అన్నారు, కానీ నాకు అసలుకి ఏమీ లేదు. 3 నెలల్లో 78,000. 3 నెలల్లో. అవును. కష్టపడి అదే కారు నడుపుతారు, కష్టపడి డ్రైవర్, రెక్కలు కష్టం. నేను ఇంకా ఆ రోజు వస్తూనే ఉన్నారు సంతోషంగా. అమ్మాయి కూడా సంతోషంగా ఉంది. టీవీలో చూసి వచ్చాను. ఫస్ట్ నువ్వు నన్ను కొంచెం అర్థం అవ్వాలని అన్ని కదా జరుగుతుందా ఇక్కడ ఇలా అని అనుకున్నావా? మమ్మీ డాడీకి జరిగిన తర్వాత అర్థమైపోయింది. ఫస్ట్ నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నీకు చాలా డౌట్ ఉంది. నేను నిన్ను అనలేదు కానీ నీకు చాలా డౌట్ ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరం చూసినప్పుడు నేను మాట ఇచ్చాను నీకు, ఏమని? మీ మమ్మీ డాడీకి ఎటువంటి వ్యాధి లేదు, నా ద్వారా మంచిగా అయిపోతారు, బాధపడుకురు అని చెప్పిన నీకు గుర్తుందా? అయినా నువ్వు ఆ రోజు చాలా డిస్టర్బ్ అయ్యావు, నాకు అర్థమైంది. అయినా కూడా పర్లేదు. ఇప్పుడు మీ మమ్మీని చూసి మీ డాడీని చూసి ఏమనిపిస్తుంది నీకు? చాలా హ్యాపీగా ఉన్నాను. రాకముందు తగ్గుతుందా అని అనుకున్నాను మమ్మీ వాళ్ళకి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా రిలీఫ్. తగ్గుతుందా లేదా అని చాలా ఏడ్చేదాన్ని. అమ్మా చెప్పు. హల్లెలూయా, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. చెప్పు. అసలు వాళ్ళిద్దరం చూసినప్పుడు నీకు ఏమనిపించేది? అసలు చాలా బాధ అనిపించేది అంకుల్. అసలుకి ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఏమవుతుంది ఇంట్లో అసలు అర్థమయ్యేది కాదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంట్లో ఎంత హ్యాపీగా ఉన్నామంటే చాలా హ్యాపీగా ఉన్నాము. అసలు ఆ చెవి ఎన్ని సంవత్సరాలు ఉన్నా చెవి అలా మైక్ దగ్గర పెట్టుకో. 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు ఏమయ్యేది? అసలు సౌండ్ వచ్చేది బాగా, గుయ్యమని పురుగు సౌండ్ లాగా వచ్చేది. పురుగు సౌండ్ లాగా. అంటే ఈ సౌండ్లు పడవు. ఏదన్నా పెద్దగా శబ్దం వచ్చినా గానీ తెలియకుండానే తల తిమ్మిరి వచ్చేస్తుంది. స్టార్టింగ్ ఇక్కడికి వచ్చిన రోజు అబ్బాయి ప్రేయర్ చేసేటప్పుడు పరిశుద్ధాత్మ వల్ల ఎట్లాగా పొందుకోవాలని చెప్పి ప్రేయర్ చేస్తున్నప్పుడు ఈ బాక్సుల దగ్గర ఇక్కడే కూర్చున్నాను. ఆ సౌండ్ పడేది కాదు, మామూలుగా పడేది కాదు. కానీ దేవుడా నీవే ఉన్నావు, చావైన బతికని ఇక్కడే నేను ఈ మందిరంలోనే ఇదే ఇవ్వాలి, నిన్ను చూసి నేను వచ్చాను ఇక్కడికి, అయ్యగారి ద్వారా నేను స్వస్థత పొందుకోవాలి, ఏ సౌండ్ అని నేను తట్టుకునే శక్తి నాకు ఇవ్వండి అని అక్కడే కూర్చొని అంతే ప్రార్థన చేసుకుంటూ అలాగే ఉన్నాను. ఆ సౌండ్ వల్ల ఇంక నాకు ఏమీ ఇది కాలేదు. ఎంత పెద్ద సౌండ్ తట్టుకున్నావు. మామూలుగా ఇంటికాడైతే అసలుకి ఎవరైనా మాట్లాడుతున్నా గానీ అదొక తల తిమ్మిరి వచ్చేసేది. మాట్లాడినా గానీ తల ఎవరైనా మాట్లాడితేనే తల చిరాకు వచ్చేసేది, చిరాకు తిమ్మిరి వచ్చేసేది. మీ ఇంటికి పిలిపించుకున్నారు కదా? అవును. ఆ తర్వాత మళ్ళీ వచ్చిందా? ఇంకేం లేదు, అంతా బాగానే ఉంది. నిద్ర కూడా అసలుకి అన్ని సంవత్సరాల నుంచి నిద్ర ఎప్పుడు పోలా, నేను ఎప్పుడు లేదు నిద్ర. కానీ మీరు వచ్చి వెళ్ళిన కాడ నుంచి చాలా ప్రశాంతంగా నిద్ర పడుతుంది, ప్రశాంతంగా ఉన్నాను. ఆమేన్. ఇది ఎంత పెద్ద సాక్ష్యం అంటే ఈరోజు ఎన్నో కుటుంబాలు ఏమైపోతున్నారంటే ఏమి చేయలేని పరిస్థితి అన్నట్టు, ఏమి చేయలేని పరిస్థితి. సంఘానికి వెళ్తున్నారు, మీరు కూడా సంఘానికి వెళ్ళారు. సంఘానికి వెళ్ళి కూడా ఈరోజు ఎంతోమంది అనేకమైన వ్యాధులతో చనిపోతున్నారు. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఆయన కృపను బట్టి నేను చెప్పగలుగుతున్నాను. నేను ఎంతోమందిని చూస్తే ఆ విధానం నాకు తెలుస్తుంది. ఎవరు మాట వింటున్నారో వాళ్ళే బాగుపడుతున్నారు. మీరు వచ్చిన రోజు నుండి ప్రేమతో వచ్చారు, ఒక గొప్ప దైవజనుడి దగ్గరికి వచ్చానని మీ నిర్ణయం మీకు వచ్చేసింది ఆల్రెడీ. ఈ కుటుంబాన్ని దేవుడు విడిపించాడు సాతాను చేతుల నుంచి. నేను పూర్తిగా నమ్ముతున్నాను. దేవుడు ఈ కుటుంబాన్ని పూర్తిగా విడిపించాడు. ఆయన సాక్షులుగా మీరు నిలబడబోతున్నారు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదనేది అర్థమైపోయింది. ఈరోజు మీ వాళ్ళందరినీ కూడా నడిపించుకుంటున్నారు మీరు సంతోషంతో.
ఆమేన్. కట్టినట్టు తాళ్ళతోని కట్టినట్టు టెన్షన్ ఎప్పుడు భయం 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 భయం. పొద్దు అస్తమానం నిద్రలేదు, ఎప్పుడు బుసలు కొట్టడం, నాలుక తెవరడం, ఒర్రడం, ఇదే పైన శనివారం వచ్చావు కదమ్మా? పోయిన శనివారం అంతేనా? ఎలా వచ్చావు? టీవీ చూసావా? టీవీ చూసావా? బుసలు కొడతాం ఆగిపోయిందా? ఆగిపోయింది. ఆమేన్. చప్పులు కొడతాం. 5 సంవత్సరాలుగా ఈ యొక్క సిస్టర్ గారు నాలిక పాములాగా బయటికి తీసి ఎంతో శోధన. ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందా? బాగా నిద్ర పట్టిందా ఇంట్లో? నిజం చెప్పండి, నిద్ర పట్టిందా? పట్టిందా? నిద్ర మంచిగా పడుతుంది. లేదా రాత్రి పగలు ఎప్పుడు బుసలు కొట్టడము, ప్రేయర్ చేసుకుంటప్పుడు వర్రడం, ఇంకా ఎప్పుడు మనశ్శాంతి నెమ్మది. ఒక్క వారంలో ఎంత విడుదల వచ్చేసిందా? ఆమేన్. వెళ్ళగానే మంచిగా అయిపోయినా. ఇక్కడ చెల్లగానే ఇక మేము ఏం చెప్పలేదు నీకు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందరూ గట్టిగా చప్పులు కొట్టాలి, గట్టిగా. ఆమేన్ ఆమేన్. మీరు సాక్ష్యం చెప్పండి. ఏ హాస్పిటల్ అమ్మా? థైరాయిడ్ చంద్రారెడ్డి హాస్పిటల్. చంద్రారెడ్డి. ఎక్కడది? సిద్దిపేట చంద్రారెడ్డి హాస్పిటల్. ఈ రిపోర్ట్లు ఏంటి? నార్మల్ వచ్చేసాయా? 1 మంత్ టాబ్లెట్లు మానేసాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 2 టైమ్స్ ప్రేయర్ చేయించుకున్నాను మీతోని, విశ్వాసంతో మందులు మానేసాను. ఇప్పుడు థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటే నార్మల్ వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. ఏ ఊరమ్మ మీది అసలు? రాఘోపూర్ అన్న. ఎక్కడది? సిద్దిపేట, కామారెడ్డి రూట్. కామారెడ్డి. 2 వారం బట్టి వస్తున్నా, చూసాను. 3 వారాలు. 3వ వారం ఇది. సంతోషంగా ఉన్నా కదా? వచ్చినప్పుడు చాలా టెన్షన్. ఇప్పుడు ఎవరు? మీ అమ్మగారా? టాబ్లెట్లు నేను మానేసానమ్మా. నువ్వు షుగర్ ఉంది కదా, షుగర్ కి తీసుకొచ్చావు విశ్వాసంతో. నువ్వు కూడా టాబ్లెట్ మానేసి ప్రేయర్ తీసుకొచ్చాను. వచ్చావు విశ్వాసంతో వచ్చావు. దేవుడు నిన్ను బాగు చేస్తాడు. ఆమె రక్తం పోయింది 15 రోజులు మొత్తం ఇట్లా కోయిని కోస్తే రక్తం పోయినట్టే పోయేది. ఇక చచ్చిపోతా అనుకున్నాయి అప్పుడు కూడా. చచ్చిపోతాయి ఇట్లా రక్తం ఇట్లా పోతుంది. డాక్టర్లు అంతకుముందుకు నీకు చెప్పకుండా హాస్పిటల్ పోయినా ఏం కాదమ్మా మందులకు తగ్గుతుంది అని మందులు వేసుకున్నాక ఇంకెక్కువ అయింది. 15 రోజులు ఎప్పుడు టాయిలెట్కు బాత్రూమ్ ఇక రక్తము ఏది తాగినా నీళ్ళు తాగినా అసలు అమ్మో నా జీవితంలో నేను 3 ఏళ్ళ కిందనే చనిపోదాయా. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పినది అర్స్మరణలు కాదు, తగ్గిపోతుంది యేసు నామములో అని చెప్పడం జరిగింది. ఈరోజు దేవుడు అద్భుతమైన విడుదల ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. అద్భుతమైన విడుదల ప్రభు ఇచ్చాడు. అద్భుతమైన విడుదల. చప్పట్లు కొడతాం అందరూ కలిసి. అద్భుతమైన విడుదల, అద్భుతమైన విడుదల, అద్భుతమైన. 3 సంవత్సరాలుగా బాత్రూంలోకి వెళితే పాపం అండి, అదంతా మొత్తం రక్తంతో నిండిపోయేదంట. బాత్రూమ్కి వెళ్ళాలంటే భయపడి అన్నం తింటూ మానేసేదండి. మొత్తం నీరసమైపోయింది. ఈరోజు మంచిగా తింటున్నావా మరి? ఆమేన్. అందరం చప్పట్లు కొడతాం, దేవుని మహిమపరుస్తాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. తల్లి గారిని పట్టిన ప్రతి బాధ్యతలను యేసు నామములో విడిపిస్తున్నా. ఇప్పుడే ఏముంటుందండి? విడుదల పొందాలి. చూడు, నీ విశ్వాసాన్ని మించి దేవుడు ఇప్పుడు అద్భుతాలు చేయబోతున్నాడు. చప్పట్లు కొడతాం గట్టిగా. హల్లెలూయా. జీసస్ పవర్, జీసస్ పవర్, జీసస్ పవర్, జీసస్ పవర్, జీసస్ పవర్. ఎంతలన్నీ స్టార్ట్ అయిపోతుంది కాక. ఆమేన్ ఆమేన్. పెట్టుకోవా? నాకు ఇచ్చేద్దాం తెలుసు ఇక్కడ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొడదాం గట్టిగా. ఆమేన్. మళ్ళీ ఉందో చప్పట్లు కొట్టండి గట్టిగా. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని శక్తి, దేవుని బలం, మహిమ ఎన్నటికీ కూడా ఏ పరిధిపై అయిపోయిన తాకుడు కాక. ఎక్కడ తెలుసుకున్నావు ఆపరేషన్? గవర్నమెంట్ రోషి గారు ఉన్నప్పుడు చేయించుకున్నావు. రోషి గారు తర్వాత చాలా మంది వెళ్ళిపోయారు, కానీ ఇది నిప్పు మాత్రం వెళ్ళలేదు. అంతేనా? అందే అమ్మాయి చప్పట్లు కొట్టారు. అమ్మే దేవుడికి అసాధ్యమైన జీవితం, దేవుడికి అసాధ్యమైన జీవితం. ఇక పాటించుకున్నా. హల్లెలూయా. అబిస్పేటలో ఉంటాం మేము.
టీవీలో చూసి నేను వచ్చాను ఇక్కడికి. నాకు కుక్క కరిచింది బాగా, 2 నెలలు అయింది కుక్క కరిచి. ఆయన షుగరు బీపీ 2 ఉన్నాయి. నాకు హెల్త్ ప్రాబ్లం కూడా చాలా ఉంది. ఫస్ట్ రోజు వచ్చినాక నాకు అయ్యగారు ప్రేయర్ చేసినాక పడిపోయినాక తెల్లారిపోయి షుగరు బీపీ టెస్ట్ చేసుకుంటే నార్మల్గా వచ్చింది. ఈ గాయం కూడా మానిపోయింది. కొంచెమే కుక్క కరిచింది గాయం ఏదమ్మా? ఎంత ఉంది పాపం? అది కుక్క కరిచిందండి, చాలా నాడమల్లి పెద్దగా ఉన్నది గాయము, ఇప్పుడు చిన్నగా అయింది. అయితే కట్టు కట్టిండ్రు, కానీ ఎందుకంటే డస్ట్ ఫామ్ అవుతుందని కట్టు కట్టిండ్రు. గాయం మాత్రం చిన్నగా అయింది. కుక్క కరిచిందమ్మా. 2 నెలలు అయింది. 2 నెలలు అయింది. చాలా మేమైతే చాలా చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగాక. జీసస్ జీసస్ చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొడదాం గట్టిగా. ప్రైజ్ రికాబాదారా షీకుందురికారా బాబా బాబా బాబా. హల్లెలూయా జీసస్ జీసస్ హల్లెలూయా. Fire, Holy Spirit, power, Rikabadara shi, fire. Yesu namulo, విడుదల పొందాలని ఆజ్ఞాపిస్తున్నా. ఆమేన్, 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 హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. చెమటలు పట్టిపోతున్నాయి ఈ తల్లి గారికి, ఇప్పుడే చెమటలు పట్టిపోతున్నాయి. ప్రభు ఆత్మ ఈ బిడ్డ మీదకి దిగి వచ్చి, నన్ను చూడమ్మా, నన్ను చూడు, మీరు వదిలేండి, నన్ను చూడు. ఈ శరీరము ఎంత మాత్రమో శక్తి లేనిదైనటువంటి ఈ శరీరము యేసు నామములో ఈ స్టమక్లో మంత్రశక్తుల ప్రభావం, చీకటి శక్తుల ప్రభావాన్ని యేసు నామములో రిలీజ్ చేస్తున్నా. ఐ రిలీజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ పవర్. ఐ ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎట్లా ఉందమ్మా? నడు, ఇలా ఎగురు, అలాగే ఎగురు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. చెమటలు కారిపోతున్నాయి, పరిశుద్ధాత్మ బలమైన శక్తి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నడుకోవాలి. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో వీడు కూర్చువాడు, ఆ కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు. యేసయ్య నామములో ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో ఉన్నదయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ ఒకసారి దేవుని స్తుతించండి దయచేసి. నిలబడి చేతులను పైకెత్తి దేవుని స్తుతించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు తండ్రి స్థలములో జరిగించే అద్భుతాలండి. ఈ బిడ్డ ఈ స్థలానికి వచ్చినప్పుడు ఈ ముక్కులో నుంచి భయంకరంగా రక్తం, ఈ చెవులు పగిలిపోయి చెవులన్నీ పుండ్లైపోయి రక్తాలు. ఈ చేతులు చూపించాయా? ఈ చేతులు చూడండి, ఇవన్నీ గోళ్ళు అరిగిపోయినాయి, లేవు. ఈ ఇంట్లో నుంచి చీమి రక్తం, ఈ గాయాలు మొత్తం నిండా, ఈ మోచేతులు పగిలి మోచేతుల నుంచి చీమి రక్తం. ఈ కాళ్ళైతే ఎంతలా వాపులు వచ్చి కనీసం ఒక పావించు ఇలా కదపటానికి శక్తి లేని బిడ్డ. ఈ శరీరం అంతా ప్రభు ముట్టి స్వస్థపరచండి. ఎక్కడ గాయాలు గాయాలు, ఈ చేయి విరిగిపోయింది, ఈ చేయి పూర్తిగా ఇరిగిపోయిన చెయ్యి ఈరోజు యేసయ్య ఈ బిడ్డని బాగు చేశాడు. ఆమె కాళ్ళని ఇంత ఇంచు కదిలి ఇలా ముందుకు తీయలేని ఈ కాళ్ళు, ఆ కాళ్ళ కాడ తీయండి. చూడండి, ఆ కాళ్ళ గోళ్ళు ఉండే కదా, గోళ్ళలో నుంచి చీమి రక్తం, అవన్నీ పుండ్లు. ఆమె ఆమె తీసిన త్వరగా స్పీడ్గా ఆమె దగ్గరికి కాల్ చేసుకోవాలి. పుండ్లు అన్నీ ఇప్పుడు అన్నీ మాడిపోయింది, క్లియర్గా అయిపోయింది. అసలు ఈ బాబు 2-3 మాటలు చెప్తాడు, దయచేసి విందాం. ఈ స్థలానికి రాకపోతే ఈ పర్యటన పరిస్థితి ఏంటి? ఎప్పుడో చచ్చిపోయాను. అన్ని హాస్పిటల్ తిరిగినా కానీ ఏ డాక్టర్ ఉంటలేదు, ఏ డాక్టర్ సోదరిచ్చినా కానీ ఇంకా కాళ్ళు వాపులు వచ్చేవి, కానీ ఇంకా తక్కువ కాకపోయేది.
ఇంకా అదే ఇప్పటికొచ్చి 7 వారాలు అవుతుంది ఈ చర్చికి వచ్చి. ఇంకా దేవుడి కృప వల్ల మందులు వేసుకుంటున్నావా? మందులు వేసుకుంటలేను. మందులు వేసుకుంటలేదా? డాక్టర్లు ఏమని చెప్పారు? నువ్వు బతుకుతున్నావు, చచ్చిపోతావు, నీ కాళ్ళు డాక్టర్లు అదే ఆ గాంధీ హాస్పిటల్కి పోతే ఒక్కొక్క డాక్టర్లు వచ్చి ఒక్కొక్క భయపెట్టిస్తారు. కిడ్నీలు పోయినాయని, ఇంకా ఊపిరితిత్తుల వాపులు వచ్చినాయని, ఇంకా గుండె నీరు వచ్చినాయని అందరు భయపెడతారు. ఎన్ని హాస్పిటల్ తిరిగావు? ఇంకా గాంధీ హాస్పిటల్ తిరిగిన, ఇంకా చర్చి హాస్పిటల్కి అయినా. ఇంకా చర్చి హాస్పిటల్కి పోతే వాళ్ళు అసలు తీసుకోలేదు. నేను ఇక్కడ కాదమ్మా, ఇక్కడ ఇది వ్యాధికి ఇది లేదే లేదా అని చెప్పేసి ఇంకా లాస్ట్కి కుక్కటిపల్లి హాస్పిటల్కి వెళ్ళాను. ఏది కుక్కటిపల్లి హాస్పిటల్? ఏంటది? అదే వ్యాధి. అసలు ఇది వ్యాధి అని అనుకుంటున్నావు, ఇప్పుడు కాదనుకుంటున్నావా? ఇప్పుడు అసలు కాదని చెప్పండి. కుష్టి వ్యాధి డిసైడ్ చేసినప్పటికీ ఇది కుష్టి వ్యాధి కాదు. చప్పట్లు కొట్టాలి గట్టిగా, గట్టిగా చప్పట్లు కొడతాం. హల్లెలూయా! కుష్టి వ్యాధి కాదు, యేసయ్య ఆ బిడ్డని స్వస్థపరిచింది. దేవుడు యేసు ప్రభు దేవుడు అని నిజమైన దేవుడు నన్ను స్వస్థపరిచిండు. లేచి నడుస్తున్నాను. పాపం ఈపులు ఎముకండి ఇరిగిపోయింది అనుకుని ఇలా దగ్గరికి కూడా రానిచ్చేవాడు కాదు. అలా మనిషిని ఇట్లా ముట్టుకొని కాదు, అమ్మో అని కేకలు పెట్టి ప్రార్థన చేసిన వెంటనే ఇలా పట్టుకొని ఇచ్చాడు. చప్పట్లు హ్యాపీ. మొత్తం తగ్గిపోయినాయి. మొత్తం చూడండి. చెవులు చూపించు, చెవులు చూపించు, చెవి చూపించు. ఈ చెవంతా పుచ్చిపోయిందండి, పగిలిపోయి చెవుల నుంచి చీమే రక్తం. ఇంక తినుకుంటా ముక్కు కాడ కూడా పగిలిపోయి చీమే రక్తం అలా కారిపోతుండేది. యేసయ్య బాగు చేసేసాడు. నడిచే ఈ బిడ్డని ఈరోజు ముట్టి సంతోషంగా ఇక్కడికి వచ్చారు. 3 వారాల క్రితం వచ్చిన బిడ్డ ఇదిగో ఈరోజు ఎటువంటి సహాయం లేకుండా వచ్చాడు. దేవుని ఆత్మశక్తి ఇప్పుడే బిడ్డను తాకును గాక పూర్తిగా. ఆమేన్. చప్పట్లు కొడతాం గట్టిగా. జీసస్ శ్రీకాబారారషి ఓరిద బాబా 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 బాబా. జీసస్ పవర్ రిలీజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మరి ఆపరేషన్ కూడా జరిగిందండి. నడవలేని స్థితిలో. ఎంతకాలం బట్టి నడవలేదమ్మా బ్రదరు? 6 నెలలో, ఇది 7వ నెల. మరి స్టిక్ పట్టుకుని మీరు పోయిన వారం ఈయన సాక్ష్యం చూశారు. స్టిక్ పట్టుకుని వచ్చాడు. మరి మంచములో ఉన్న ఈ సహోదరిని ప్రభు ముట్టాడు. ఆమేన్. హల్లెలూయా. నార్మల్గా నడవగలుగుతున్నాడు. మరి ఆ కాలు ఇలా వంకరకి, కాళ్ళు ఏళ్ళు వంకరలు ఉన్న ప్రభు అద్భుతం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈయన మా ఆయన అప్పారావు. ఈయనకి స్పైన్ ఆపరేషన్ అయ్యింది. 6 months నుంచి నడవలేకపోతుండే. అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నాక దేవుడి దయ వల్ల మా ఆయనకు స్వస్థతనిచ్చారు. స్టిక్ పట్టుకొని నడిచేవారు ఇంతకుముందు. ఇప్పుడు ఏది లేకుండా మంచిగా నడవగలుగుతున్నారంటే దేవుని కృప. అసలు అన్ని సాక్ష్యాలు చూసేటప్పుడు అన్ని సాక్ష్యాలు నేను చూడడమే వినడమే కాకుండా అనేకులకు మేము సాక్ష్యంగా ఉండాలని ఎంతగానో ప్రేయర్ చేశాను. ఆ సారి వచ్చేటప్పుడు మమ్మల్ని అదే విధంగా దేవుడు సాక్షి బిడ్డలుగా నిలబెట్టుకున్నందుకే వందనాలు. నడవలేకపోతుండే ప్రభు అయ్యగారి దగ్గరికి వచ్చాము ఒక 3 వారాల క్రితము. అయ్యగారు ప్రేయర్ చేశారు. అప్పుడు నా చేతిలో స్టిక్ ఉండే, స్టిక్ పట్టుకొని నడుస్తుండే. ఇప్పుడు అయ్యగారు ప్రేయర్ చేసినాక నాకు స్టిక్ ఏం లేకుండా మామూలుగా నడవగలుగుతాను. అందుకే ఇప్పుడు కూడా వచ్చి ప్రేయర్ చేయించుకున్నాం. నమ్మకంగా ఉంది. అయ్యగారు ప్రేయర్ చేశారు. తిరుపతి నుంచి వచ్చాము ఇక్కడికి, మా ఫ్యామిలీ అంతా. ఇక్కడ 2 రోజులుగా మేము ఏంటి ఉన్నాము. నిన్న దినాన్ని వచ్చినప్పుడు ఎక్కువగా బాధపడుతూ ఉన్నాము. కాలు నరాలు బలహీనత, నరాలు గుంజడము ఇవంతా ఉన్నింది. ఆ తర్వాత నాకు దేవుడు ప్రార్థన చేయగా నాకు స్వస్థత దయచేసాడు. ఇప్పుడు రాత్రి నుంచి నాకు బాగా ఉంది. ఇప్పుడు బాగా నొప్పి లేకుండా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను. దేవుడు నాకు బాగా మేలు చేశాడు. మేము తిరుపతి నుంచి వచ్చాము. మేము ఎన్నోసార్లు దైవ సేవకుల్ని యూట్యూబ్లో చూసాము. ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటే చాలామందికి అద్భుతాలు చేయంగా దైవ సేవకులు చూసాము. దాన్ని చూసి మాకు ఎప్పటి నుంచో ఇక్కడికి రావాలని ఒక ఆశ అనేది ఉనింది. దేవుడు నిన్నటి దినాన ఆ ఆశ మాకు తీర్చాడు. కానీ నేను ఎన్నుముక అరిగిపోయిందనేసి చాలా వరకు డబ్బు ఖర్చు పెట్టాను.
కానీ చాలా వరకు బాధపడతానని నిన్నటి దినాన పాస్టర్ గారు ప్రార్థన చేయంగా నొప్పి తీసివేసినాడు. దేవుడు చాలా వరకు మమ్మల్ని స్వస్థపరిచాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడికి మా అమ్మ మా నాన్న ఇద్దరు వాళ్ళకి హెల్త్ బాగలేదు. దగ్గర చాలా వరకు ఖర్చు పెట్టేశారు. మేము తిరుపతి నుంచి వచ్చాము. హాస్పిటల్కి కూడా చాలా వరకు పెట్టేశారు. కానీ యూట్యూబ్లో టీవీ ఛానల్స్ ద్వారా చూశారు. కానీ ఇక్కడికి రావాలని దేవుడి సంకల్పంతో నిన్నటి దినాన్ని ఇక్కడికి వచ్చినాక మా అమ్మకిను మా నాన్నకి ఇప్పుడు బాగుంది. ఇంకా దేవుని దీంట్లో ముందుకు వెళ్ళాలని దేవుని ప్రాధాయపడుతున్నాను. ఆమేన్. రిపట్లు చేయడానికి రిపట్లు. ఆమేన్. హల్లెలూయా. పరుగు పెడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. బ్రదర్ రండి, మైక్ ఇవ్వండి బ్రదర్, మీరు సాక్ష్యం తీసుకోండి. నాకు పక్షవాతం వచ్చింది. టీవీలో అయ్యగారి పేరు చూసి మేము వచ్చాము. మాకు మంచి విడుదల స్వస్థత కలిగింది. పోయిన 2 వారాల కింద శనివారం రోజు వచ్చాము మా భార్య నేను. మాకు చాలా అద్భుతం జరిగింది. మా భార్యకు కిడ్నీ కూడా బాగలేకుండే, ఆమె కూడా బాగానే ఉంది. అయ్యగారి దగ్గరకు వచ్చి నేను పేరు చేపించుకున్నాను. నాకు విడుదల పొందాను. పోయిన శనివారం వచ్చాము. ఈ శనివారం కాక పోయిన శనివారం వచ్చినాము. ఈ బ్రదర్ చర్చికి రాకముందుకు 3-4 హాస్పిటల్ దాకా తిరిగిండు. ఈయనకు ప్రాబ్లం ఒకటి ఏంటంటే, ఒకటి గుండె జబ్బు, తర్వాత షుగరు, బీపీ, రకరకాల వ్యాధులతోటి బాగా బాధపడుతుండు. ఈ చర్చికి వచ్చిన తర్వాత మళ్ళా వేరే ఒక హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ చెకప్ చేయించుకుండు. బ్లడ్ చెకప్స్, ఈసీజీ ఇవన్నీ చెకప్ చేయించుకుండు. తర్వాత ఈయనకు నార్మల్ రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్స్ ఇవేనండి, చూడండి ఒకసారి అందరూ. నా పేరు రమేష్, మా నాన్నగారి పేరు లక్ష్మీ నరసయ్య. ఇక్కడే నేను సిటీలో జాబ్ చేస్తున్నప్పుడు ఇంటి దగ్గర నుంచి నాకు ఒక ఫోన్ వచ్చింది మార్నింగ్ 8:30 అట్లా. నాన్న ఇట్లా పడిపోయిండు, లేవట్లేదు అని చెప్పేసి కాల్ చేసిర్రు. అయితే నేను వెంటనే ఇక్కడ నుంచి సార్ వాళ్ళకి ఇట్లా చెప్పేసి ఇంటికి వెళ్ళగానే డాక్టర్ అన్నాడు, చిన్న మెదడులో బ్లడ్ గడ్డ కట్టింది, అది కవర్ కావాలంటే చాలా కష్టము, మీరు ఇక్కడికి రండి అని చెప్పేసి చెప్పిండు. అక్కడే జాయిన్ అయిపోయినాము, ఉన్నాము. ఒక 3-4 డేస్ ఉన్న తర్వాత నార్మల్గా మేము ఇంటికి వచ్చేసినాము. ఇక ఎక్కడ స్వస్థత లేదు. దాని తర్వాత వేరే 2 హాస్పిటల్స్కి వెళ్ళాము బయట, అప్పటికి కూడా పూర్తి స్వస్థత లేదు. తర్వాత నాన్నగారు ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చూసిండు, ఆరాధన టీవీలో చూసి ఇక్కడికి వచ్చిర్రు. గత 2 వారాల కింద వచ్చినప్పటి నుండి స్వస్థత అనేది మా కళ్ళతో మేము చూస్తున్నాము. మా ఇంటి దగ్గర నడవడం కానీ, అట్లాగే ప్రతి చోట్ల పనులలో వాటన్నిట్లలో పాలు పంచుకొని దేవునికి మహిమ కలుగును గాక. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. అమ్మా, మీది ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నల్గొండ జిల్లా నేకరకల్లు. ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చారు? ఇక్కడికి దీంతో 3వసారి వచ్చాను. ఫస్ట్ సారి వచ్చాను. ఫస్ట్ సారి వచ్చినప్పుడు బాగా కాళ్ళ నొప్పులతో ఉండే. కాళ్ళ నొప్పులతో ఉన్నప్పుడు మీరు అయ్యగారు ఫేర్ చేశాడు. ఫేర్ చేస్తే కొంచెం తగ్గినట్టు అయింది. ఇక మళ్ళీ రాలేకపోయినా అయితే ఇక బాగా రోజు కాళ్ళు నొస్తున్నాయి, లేవలేకుండా అయిపోతున్నా. మా బాబు కల్వ టెంపుల్కి అక్కడిక్కడ పోతుండే మరి ఇక టీవీలో చూసినప్పటికీ గుర్రంగూళ్ళ అయ్యగారు అంటే మంచిగా ప్రార్థన చేస్తే తగ్గుతుందంట. మమ్మీ మరి అక్కడికి పోదాంపా అని అన్నారు. అనగానే సరే పోదాంపా సందీప్ అన్న అనగానే మా సందీప్ ఇక్కడికి తీసుకొచ్చిండు. ఫస్ట్ వారం తీసుకొచ్చినాక కూడా మళ్ళీ ఆ రోజు ఏం కాదు, 2వ వారం పోదామంటే మా పెద్ద బాబు ఉండి ఏమొద్దులే ఇక నీకు నొప్పులు తగ్గాయి, అవి కాదు ఇది కాదు, 2 సంవత్సరాలు నువ్వు చర్చికి వెళ్ళటం ఏమాత్రం కూడా నీకు తగ్గట్లేవు మమ్మీ, అవసరం లేదు, నువ్వు ఇంటికాడనే ఉండు అన్నాడు. అన్నాక నేనన్నా కదా, ప్రభువా నీ చిత్తం అయితే ఈరోజు నన్ను చర్చికి తీసుకుపోవాలి నా కొడుకు అని బాగా కన్నీరుతో ఏడ్చుకున్నాక మళ్ళీ ఆయన నవ్వి అమ్మ చర్చి పోదానరా అని అన్నాడు. అనగానే సరే పా బిడ్డ పోదామని నా బిడ్డ నేను మా పెద్ద కొడుకు ఇద్దరం వచ్చినాం. వచ్చిన తర్వాతకి అయ్యగారు ప్రార్థన చేస్తుంటే మొత్తం నా శరీరంలో ఏమో వెళ్ళిపోయినట్టు అయిపోయింది. వెళ్ళిపోయి అసలు బాడీ నొప్పులు ఎక్కడెక్కడ ఎంత నొప్పులో నేను కూర్చోలేక నిలబడలేక ఉన్నదాన్ని ఈరోజు దేవుడు నన్ను ఎంతో స్వస్థపరిచిండు. దేవునికి మహిమ కలుగును గాక. 20 సంవత్సరాల నుంచి బాధపడ్డ నొప్పులు చాలా, దాదాపు 3 లక్షల రూపాయల దాకా అయిపోయినాయి. ఏం పని చేయలేకుండా అయిపోయినా ఈ జుట్టు మొత్తం ఊసిపోతుంటే మా పెద్ద కొడుకు ఇంకొకరికి ఒకసారి వచ్చిన తర్వాత ఏంద్రా నా జుట్టు అంత ఊసిపోతుంటే నన్న చర్చికి తీసుకుపోవైతే అమ్మ అక్కడ బాగుంది అయ్యగారు ప్రార్థన చేసి నా హైలు ఉంది ఇక్కడ నువ్వు జుట్టు పెట్టుకో అన్నాడు.
ఆ రోజు ఆ జుట్టుకు మొత్తం రుద్దుకున్న ఆయిల్ రుద్దుకున్న తర్వాతకి జుట్టు మంచిగా పెరిగిపోయింది. అసలు ఏ మాత్రం కూడా గిన్నె ఎంటికలు ఉన్నాయి నా తలలో. ఇప్పుడు అయ్యగారు ఆ రోజు నాకు ప్రార్థన చేసిండు. ఇప్పటి వరకు నేను ఎంతో ఫ్రీగా ఉన్నా, హుషారుగా ఉన్నా. ఈ ఎన్ని చర్చిలు తిరిగినా నాకు విడుదల కాలే. ఇక్కడికి వచ్చినాక దేవుడు నాకు ఈ చర్చిలో విడుదల ఇచ్చాడు. ఇక్కడ సంవత్సరం నుంచి బాగా నొప్పిగా ఉండమ్మా. కుడివైపు నాకు బాగా ఏడుస్తుండే. మా బాబు ఉండి ఏందమ్మంటే ఏం లేదని చెప్పిన తర్వాత లాస్ట్కి ఏమైందమ్మంటే ఇక్కడ బాగా నొప్పులు ఉన్నాయిరా ఎందుకో నాకు అని అనగానే అవునని అయ్యగారికి ఫోన్ చేసి మమ్మీకి ఇట్లా ఉందంటే అయ్యగారు అనగానే అయ్యగారు ప్రార్థన చేసిండు. ఆ నిమిషంలో నాకు ఈ నొప్పులు పోయినాయి. మంచి నిద్ర పట్టింది. నైట్ కూడా నేను ఎంతో హుషారుగా ఉన్నామా. దేవుడు నన్ను మంచిగా స్వస్థపరిచిండు. అయ్యగారు ప్రార్థన చేస్తే చచ్చిపోయేటోళ్ళు కూడా లేచి మళ్ళీ మనతో మాట్లాడతారు. నాకైతే మంచిగా జరిగింది. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఒకరోజండి ఎన్నో బాధలతో ఇక్కడ ప్రార్థన చేస్తే 2-3 సార్లు కింద పడిపోయి మొత్తం విడుదల వచ్చేసింది. సంతోషం ఎంతో ప్రభావాలతో ఈ స్థలానికి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.